నమస్కారం. కోచాటిల్ టాక్స్కి అందరికీ ఆహ్వానిస్తున్నాను. ఈ ఫస్ట్ ఎపిసోడ్ కోచాటిల్ టాక్స్లో. ఈ సిరీస్లో నేను ప్రతిరోజు జరిగే ఈవెంట్స్ గురించి వారంలో 2-3 సార్లు దాని ఈవెంట్స్ కొంచెం రివ్యూ చేసి ఏం జరుగుతుందని దానికి ఒక అనాలిసిస్ చేయబోతున్నాను. ఈరోజు నేను మాట్లాడబోయేది ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పుడు ఇచ్చిన కొత్త డెడ్ లైన్ గురించి. దట్ ఈస్ బుధవారం రోజు పొద్దున్న 5:30 గంటలకు ఇరాన్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ తెరవకపోతే ఇరాన్ని సర్వనాశనం చేసేస్తారని చెప్పి ట్రంప్ ఒక పెద్ద థ్రెట్ ఇచ్చారు. కానీ అది నిజంగా జరుగుతుందా లేదా అనేది అందరి దగ్గర ఉన్న ఒక ప్రశ్న. ఎందుకంటే దీనికన్నా ముందు కూడా ట్రంప్ చాలాసార్లు ఇట్లాంటి డెడ్ లైన్ ఇచ్చారు. డెడ్ లైన్ ఇచ్చి మళ్ళీ దాన్ని విత్డ్రా చేసుకోవాల్సి వచ్చింది. ట్రంప్ ఆల్వేస్ చికెన్స్ అవుట్ అని చెప్పి అమెరికాలో పెద్ద ఒక టర్మినాలజీ ఉంది, అది చాలా పాపులర్. అది టాకో అంటే ట్రంప్ ఒక మాట చెప్తారు, మళ్ళీ ఆ మాట నుంచి విత్డ్రా చేసుకుంటారు. ఇది మనకు ఆల్వేస్ తెలుసు. దీని టారిఫ్లు పెట్టినప్పుడు కూడా చైనా మీద నేను 250% పెడతాను, 350% పెడతాను, 500% పెడతాను, తర్వాత దిగి వచ్చి దానికి 30% దాకా తీసుకొచ్చారు. ఈ యుద్ధంలో కూడా మనం చూసాం చాలాసార్లు ట్రంప్ ఇట్లనే డెడ్ లైన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళారు. ఆ డెడ్ లైన్ పొడిగించుకుంటా కొత్త డెడ్ లైన్ ఇచ్చారు. మనది రికార్డ్ చేస్తున్నప్పుడు ఇప్పుడు దాకా ట్రంప్ ఆ డెడ్ లైన్ని పొడిగించలేదు. చేస్తారో లేదో తెలియదు. కానీ ఆయన ఈ చెప్పినట్ల బ్రిడ్జ్లు కానీ పవర్ ప్లాంట్లు కానీ బాంబ్ చేస్తే ఇరాన్ కూడా ఊరుకోరు. ఇన్ఫ్యాక్ట్ బాంబింగ్ ఆల్రెడీ మొదలైంది. మనం ఈ రికార్డ్ చేస్తున్నప్పటికే ఇరాన్లో ఉన్న చాలా మట్టుకు పవర్ ప్లాంట్స్ మీద ఇజ్రాయెల్ యుఎస్ కలిసి దాడి చేశారు. ఇరాన్ ఏం చేస్తారు? ఇరాన్ చెప్పినట్లని పక్కనున్న ఖతార్ కానీ అటుపక్కనున్న సౌదీ అరేబియా కానీ బహ్రెయిన్, కువైత్, ఎవరైనా ఆ పక్కనున్న యుఏఈ అన్ని రాష్ట్రాల మీద దాడి చేస్తారు. వాళ్ళ బ్రిడ్జ్లు లిస్ట్ కూడా ఇచ్చారండి. వాళ్ళు పెద్ద లిస్ట్ ఇచ్చారు, 7-8 బ్రిడ్జ్లు. వాళ్ళ పవర్ ప్లాంట్స్, వాళ్ళ డీసాలినేషన్ ప్లాంట్స్ అంటే తాగే నీళ్ళని సముద్రం నుంచి ప్యూరిఫై తీసుకొచ్చే ఆ నీళ్ళు కూడా వాళ్ళు కొట్టేస్తున్నారు. ఇది పెద్ద ఒక ట్రాజడీకి అవబోతుంది, పెద్ద ఒక ట్రాజడీ. ఎందుకంటే నీళ్ళు లేక మనుషులు బతకలేరు. తిండి లేక కొన్ని రోజులు ఉండొచ్చు, కానీ నీళ్ళు చాలా ఇంపార్టెంట్. దీన్ని మీరు కొట్టారనుకోండి, పవర్ ప్లాంట్ కొడితే డీసాలినేషన్ పనిచేయదు, డీసాలినేషన్ డైరెక్ట్గా కొడితే అది పనిచేయదు, హాస్పిటల్ నడవు, ఐసీయూలో ఉన్న పేషెంట్ సంగతి ఏంటి, ఇంక్యుబేటర్స్లో ఉన్న చిన్న పిల్లల సంగతి ఏంటి. ఒక దేశంలో ఉన్న ఒక సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కొట్టడం అంటే ఒక వార్ క్రైమ్ అంటాం. అంటే మీరు ప్రజల వ్యతిరేకంగా చేసే ఒక వార్ క్రైమ్. అది ఆల్రెడీ అమెరికా పుతిన్ వ్యతిరేకంగా చేసిన ఇదే ఆరోపణలు. యుక్రెయిన్ రష్యా యుద్ధంలో పుతిన్ యుక్రెయిన్లో ఉన్న పవర్ ప్రాజెక్ట్స్ని కొట్టారని చెప్పి ఇదే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆయన్ని ఒక వార్ క్రిమినల్ లాగా చూపించారు. ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ అదే చేస్తున్నప్పుడు అమెరికా ప్రజలు ఏమంటారండి? అమెరికా గవర్నమెంట్ ఏమంటారు? ప్రెసిడెంట్ ట్రంప్ కూడా వార్ క్రిమినలేనా? ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే అమెరికాకు అర్థం కావట్లేదు వీళ్ళు ఎందుకు యుద్ధంలో దిగారని. చాలామంది అంటున్నారు ఇజ్రాయెల్ అమెరికాని గుంజి తీసుకొచ్చారు యుద్ధాల్లో అని. అమెరికా ఒక చిన్న పిల్ల కాదు కదా ఎవరైనా పిలిస్తే యుద్ధానికి రావడానికి. అమెరికా ఒక చాలా పవర్ఫుల్ నేషన్, మోస్ట్ పవర్ఫుల్ నేషన్ ఇన్ ద వరల్డ్. కానీ ప్రెసిడెంట్ ట్రంప్కి ఒకసారి ఈ యుద్ధంలో దిగిన తర్వాత ఏం చేయాలని అర్థం కావట్లేదు. ప్రతి యుద్ధంలో ఒక ఎగ్జిట్ పాలసీ ఉండాలి, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎంట్రీ పాయింట్ ఓకే, మనం ఆపరేషన్ సింధూర్లో చూసాం. మోదీ గారు 4 రోజులు యుద్ధం ఆపినప్పుడు చాలామంది అడిగారు, మోదీ గారు ఏంటి 4 రోజుల యుద్ధం ఆపేశారు, ఇంకొక వారం నడిస్తే మన ఇస్లామాబాద్ మన చేతిలో ఉంటుండే. మన దగ్గర ఐపీఎల్ చూసుకుంటే మహేందర్ సింగ్ ధోని దగ్గర బ్యాటింగ్ ఎట్లా చేయాలని చెప్తారు. నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రెజెంట్ చేసినప్పుడు ట్యాక్స్ స్ట్రక్చర్ ఎట్లా ఉందని మనం చెప్తారు. అందరూ ఎక్స్పోర్ట్ అయిపోతారు ఆ టైంలో. అట్లనే యుద్ధం జరిగేటప్పుడు అందరూ డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ అయిపోయారు. యుద్ధం ఆపడం అనేది ఒక కళ, అది మనం మర్చిపోకూడదు. కరెక్ట్ టైంకి ఆపకపోతే అది అంతే. యుక్రెయిన్ రష్యా వార్ మొదలైనప్పుడు అందరూ అన్నారు వారం లోపల అయిపోతుంది, పుతిన్ ఫినిష్ చేసేస్తాడు యుక్రెయిన్. 4 సంవత్సరాల కన్నా ఎక్కువైంది. ఇటుపక్కన 1,00,000 మంది చనిపోయారు, అటుపక్కన 1,00,000 మంది చనిపోయారు, యుద్ధం ఆగలేదు. గాజా ఇజ్రాయెల్ అది కూడా అందరూ చెప్పారు అయిపోతుంది, కొట్టేస్తే ఫినిష్. అక్కడ కూడా అంతే సంఘర్షణ నడుస్తుంది. 40 సంవత్సరాల నుంచి కొట్టుకుంటున్న లెబనన్ అంటే హెజ్బుల్లా ఇజ్రాయెల్ యుద్ధం ఇంకా నడుస్తుంది, అది ఇంకా 20 సంవత్సరాలు నడుస్తుంది, అది ఎక్కడ ఆగదు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ ఇరాన్ యుద్ధం ఎప్పుడు ఆగుతుందని అందరూ అడుగుతున్నారు. కానీ ట్రంప్కే తెలియదు ఎప్పుడు ఆగుతుంది, ఎప్పుడు ఆపొచ్చని. ఆయన దీనికోసం ఒక రూట్ ట్రయర్ చేస్తున్నాడు బయటికి రావడానికి. ఆల్రెడీ చెప్పేశాడు మేము యుద్ధం కలిసేసాం, అయిపోయింది, రెజీమ్ చేంజ్ జరిగింది, మాకు యురేనియం అక్కర్లేదు అంటే ఇనీషియల్గా వెళ్ళిన మాటలన్నీ ఆయన రిటర్న్ తీసుకున్నాడు. ఇప్పుడు ట్రంప్ ఏమంటారు? బహుశా ఏం జరగబోతుందంటే ఈ బాంబింగ్ అయిన తర్వాత అవి చూడండి అన్నీ అయిపోయినాయి, ఫినిష్, ఇరాన్ ఈజ్ ఓవర్, నేను వెళ్తున్నాను, గుడ్ బై అని చెప్పేసి ట్రంప్ బయటకు వచ్చేస్తారు. కానీ ఇజ్రాయెల్ ఎడవరు కదా.
ఇజ్రాయెల్కి ప్రాబ్లం ఇరాన్తో, ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్ అంటాం ఇంగ్లీష్లో. అంటే ఇజ్రాయెల్కి బతుకు ఉండాలి, వాళ్ళకి తెలుసు ఇరాన్ ఉంటే వాళ్ళు ఉండరు, అండ్ ఇజ్రాయెల్కి ఇరాన్ మీదే ఎప్పుడు చూసినా నిఘా ఉంటుంది. దానికోసం వాళ్ళు యురేనియం ప్యూరిఫికేషన్ మొదలైనప్పుడు అందరికన్నా పెద్ద టెన్షన్ ఇజ్రాయెల్కి ఉండే. ట్రంప్ కూడా చెప్పారు మొన్న, ఇరాన్ దగ్గర ఆయుధాలు ఉంటే, న్యూక్లియర్ ఆయుధాలు ఉంటే ఇజ్రాయెల్ వుడ్ హావ్ బీన్ వైప్డ్ ఆఫ్ ద మ్యాప్లో ఇజ్రాయెల్ కనిపించకుండా చేసేస్తుండే వాళ్ళు. కరెక్ట్ అది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో రేపు పొద్దున మనం రికార్డ్ చేసేది ఇవాళ ట్యూస్డే, వెనస్డే పొద్దున 8:30కు ట్రంప్ మొత్తం ఫినిష్ చేసేస్తా అంటున్నారు. ఎందుకంటే 5:30కు మొదలై 4 గంటల సేపటి లోపల ఇరాన్లో ఏం మిగలదు అని చెప్తున్నారు. కానీ ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, ఇరాన్ ప్రజలు ఎటువైపు వెళ్తారు దీని తర్వాత? మీరు వాళ్ళకి కావాల్సిన ఎలక్ట్రిసిటీ కట్ ఆఫ్ చేసి వాళ్ళ బ్రిడ్జిలు ధ్వంసం చేస్తే ఇరాన్ ప్రజలు అమెరికా వ్యతిరేకంగా తిరుగుతారు. ప్రెసిడెంట్ ట్రంప్ రెజీమ్ చేంజ్ అన్నారు చూడండి, అది జరగదు. ఇన్ఫ్యాక్ట్ డెత్ టు అమెరికా, డెత్ టు ఇజ్రాయెల్ అని చెప్పే ఇరానియన్ పాపులేషన్ మళ్ళీ రోడ్డు మీద దిగుతారు. వాళ్ళ బేసిక్ సౌకర్యం వాళ్ళు మీరు కట్ ఆఫ్ చేస్తే, నీళ్ళు లేకుండా చేస్తే, వాళ్ళు బతకలేకపోతే, ఆ టెంపరేచర్లో ఏసీ లేకుండా పనిచేయలేము మనం. అట్లాంటి పరిస్థితుల్లో డెఫినెట్గా అమెరికాకు ఒక పెద్ద బ్యాక్లాష్ రాబోతుంది. అది కాకుండా చుట్టుపక్కల ఉన్న గల్ఫ్ రాజ్యాలు కూడా చాలా మటుకు వాళ్ళ పవర్ ప్లాంట్స్ కానీ వాళ్ళ బ్రిడ్జ్లు కొట్టేస్తే, ఇరాన్ కొట్టేస్తే మళ్ళీ ఏం మిగలదు. అందరికీ నష్టం ఈ యుద్ధంలో. బహుశా దీంట్లో డబ్బులు సంపాదించింది ఒకటే పార్టీ, అది అమెరికాలో ఉన్న డిఫెన్స్ కాంట్రాక్టర్స్. వాళ్ళందరికీ ఆయుధాలు అమ్మారు, ఇజ్రాయెల్కి అమ్మారు, గల్ఫ్ కంట్రీస్కి అమ్మారు, అండ్ అమెరికా ఆఫ్ కోర్స్ వాళ్ళు కూడా కొనుక్కున్నారు. ఇప్పుడు కూడా అమెరికా అడుగుతున్నారు $200 బిలియన్ బడ్జెట్ ఈ యుద్ధాన్ని ఆపడానికి. అంటే అంత ఖర్చు అవుతుందంట. ఇప్పుడు దాకా 21-30 బిలియన్ ఖర్చు అయింది, ఇంకా 200 బిలియన్ కావాలంటారు. చెప్తారే, ఇన్ ఎవ్రీ వార్ దెర్ ఆర్ నో విన్నర్స్ అండ్ లూజర్స్ అంటారు ఇంగ్లీష్లో. అది కూడా ఇంతే, ఈ వార్లు కూడా అదే జరుగుతుంది. కానీ చూద్దాం రేపు, అంటే ఇవాళ రాత్రి లేకుంటే రేపు పొద్దున ఏం జరుగుతుంది అనేది చూస్తుండాలి, చూద్దాం. కానీ దాని తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్లో దీని గురించి ఇంకా కొంత లోతుగా వెళ్ళి అనలైజ్ చేద్దాం. ధన్యవాదాలు. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.